నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ప్రేమ గెలుపు. రచించిన వారు నీరజ హరిప్రభల గారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అర్జున్ బీటెక్ పూర్తయ్యాక జాబ్ కోసం ప్రయత్నిస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. తల్లి లక్ష్మికి కొడుకంటే పంచప్రాణాలు. తన కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలనే ఆశతో కష్టపడి పెంచింది. అర్జున్ చాలా బాధ్యతాయుతంగా గౌరవంగా ఎదిగినవాడు. ఒకసారి తన ఫ్రెండ్ గోపి ద్వారా జయపురానికి వెళ్లాడు అర్జున్. అక్కడ ఒక మెడికల్ క్యాంపులో వాలంటీర్గా పనిచేస్తూ సునీత అనే యువతితో పరిచయమై కొన్నాళ్ల తర్వాత అది స్నేహంగా మారింది. సునీత ఆరోగ్య సేవలకే ప్రాధాన్యం ఇచ్చే స్వతంత్ర ఆలోచనలు ఉన్న డాక్టర్. కాలం హాయిగా సాగిపోతూ ఇద్దరి మనసులు కలిసి వారి మధ్య ప్రేమ చిగురించి అది మరింత బలపడింది. ఒకరోజు సునీత తండ్రి కిరణ్ కి కూతురి ప్రేమ విషయం తెలిసింది. అతడు ప్రముఖ రాజకీయ నాయకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తన కూతురిని ఆయన కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశాడు. తమ కూతురికి తమ అంతస్తుకి తగిన సంబంధం చేయాలని కిరణ్ అభిలాష. సునీత, నీవు ప్రేమలో పడ్డావని విన్నాను, నిజమేనా? అడిగాడు కూతురిని కిరణ్. అవును నాన్న, నేను అర్జున్ ప్రేమించుకున్నాం. అతను చాలా మంచివాడు. అతనొక అనాథ. అతను మన ఇంటికి వస్తే మనమే అన్నీ అతనికి. త్వరలో మేమిద్దరం మీ అనుమతితో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అంది సునీత. ఏంటి, నీకు మతిపోయిందా? ఒక అనాథ నా అల్లుడా? అతన్ని పెళ్లి చేసుకుని మన పరువు ప్రతిష్టలను మంటగలుపుతావా? సంఘంలో మనం తలెత్తుకు తిరగగలమా అని రౌద్రంగా గర్జించాడు కిరణ్. చూడు నాన్న, మీరు సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు కదా. మీ అమ్మాయి తన జీవితానికి ఒక మనసున్న మంచి మనిషిని భర్తగా ఎన్నుకుంటే మీరు వ్యతిరేకంగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకొని దగ్గరుండి మా పెళ్లి చేస్తే సంఘంలో మీ పెద్దరికం నిలబడుతుంది అంది సునీత. లేకపోతే అన్నాడు కిరణ్. మీ బిడ్డ మీకు దూరమవుతుంది అంది సునీత స్థిరంగా. అతని కోసం ప్రాణంగా పెంచుకున్న ఈ తండ్రిని వదులుకుంటావా? అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని అన్నాడు కిరణ్. మాది మనసులు కలిసిన ప్రేమ. అన్యోన్యంగా జీవించడానికి ప్రేమ, మంచి మనసు కావాలి. ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు నాన్న అంది సునీత. కిరణ్ తన కూతురి మనసు ఇంక మారదన్న నిర్ణయానికి వచ్చి కాసేపు ఆలోచనలో పడ్డాడు. అయితే ఒక పని చెయ్యి. రేపే నీవతడిని మన ఇంటికి తీసుకురా. నేనతడికి ఒక పరీక్ష పెడతాను. అందులో అతను నెగ్గితేనే మీ పెళ్లి అన్నాడు కిరణ్. సరే, మీ పరీక్షలో అతను తప్పకుండా గెలుస్తాడు అంది సునీత. ప్రేమ అనేది నిజమైతే ఆ త్యాగాన్ని కూడా మోయగలగాలి. నీ ప్రేమకు పరీక్ష ఇది అన్నాడు మరలా కిరణ్ కూతురితో. ఆ మరుసటి రోజు అర్జున్ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేసింది సునీత. అర్జున్ వినయంగా కిరణ్ కి నమస్కారం చేసి కూర్చున్నాడు. చూడు అర్జున్, నీవు మా అమ్మాయి జీవితంలోకి రావాలంటే నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలవాలి. కేవలం మా అమ్మాయి మీద ప్రేమతో గెలుపు కాదు, జీవితంలో స్థిరమైన భవిష్యత్తుతో అన్నాడు కిరణ్ అర్జున్తో. సరే, అప్పుడు మీరే నన్ను పిలిచి మీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. ఇదే నా ఛాలెంజ్ అన్నాడు అర్జున్. కిరణ్ సునీతల వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు అర్జున్. ఇంటికి వచ్చిన అర్జున్ మనసులో ఫైర్ అయి అతనిలోని పట్టుదల ఇంకా పెరిగింది. బాగా ఆలోచించి 8 నెలల పాటు రెస్ట్ కూడా లేకుండా ఓ ఫ్రీలాన్స్ టెక్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసి బిజినెస్ గా మార్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకరోజు అర్జున్ రాసిన యాప్ ను ఓ మీడియా సంస్థ దేశ భవిష్యత్తు టెక్ యూత్ గా రికగ్నైజ్ చేసింది. దానితో అర్జున్ పేరు అన్ని పేపర్లు, ఛానల్స్ లో మారుమ్రోగింది. సునీత చాలా సంతోషించింది. ఆ వార్త చూసి కిరణ్ షాక్ అయి అర్జున్ని తన ఇంటికి పిలిచాడు. అర్జున్ని సాదరంగా పలకరించి మర్యాద చేశాడు కిరణ్. అర్జున్, నీ పట్టుదల, కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీవు నీ ప్రేమను ఈ దేశానికి సేవ చేసే మిషన్ గా మార్చావు. నా అల్లుడిగా నీవు అర్హుడివి. నా కూతురికి ఏ లోటు లేకుండా నీవు చూసుకుంటావన్న నమ్మకం, ధైర్యం నాకు వచ్చింది. మీ పెళ్లికి నేను ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నాను అన్నాడు కిరణ్. అర్జున్, సునీతలు చాలా సంతోషించారు. తర్వాత అర్జున్ వాళ్ళ వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. ఒక శుభముహూర్తాన అర్జున్, సునీతల పెళ్లి పెద్దల సమీక్షంలో చాలా ఘనంగా చేశాడు కిరణ్. తమ కృషి, పట్టుదలతో తమ ప్రేమను గెలిపించుకున్న అర్జున్, సునీతలని అందరూ అభినందించి ఆ కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సునీత, అర్జున్లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తున్న కిరణ్ ఆనందానికి అవధులు లేవు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.